మెయిన్ ఇక్కడ ఏంటంటే డీలిమిటేషన్ పర్సెంటేజీలు కాదు, నంబర్ ముఖ్యం. సీట్ల పునర్విభజనపై నాది హైబ్రిడ్ మోడల్ సీఎం రేవంత్. అయితే ఇప్పుడు డీలిమిటేషన్ది లొల్లి నడుస్తున్నది. ఇప్పుడు నార్త్ సౌత్ ఇప్పుడు బీజేపీ చేస్తుంది ఏంటంటే జనాభా లెక్కలు లేకుండానే, ఏమి లేకుండానే రిజర్వేషన్లు అమలు చేస్తాం, డీలిమిటేషన్ పూర్తి చేస్తామని చెప్పేసి ఒక మొండి పట్టుదలతో పోతున్నది. అయితే ఇక్కడ పెంచాలనుకుంటున్న 272 సీట్లలో 136 సీట్లు ప్రోరేటా, 136 సీట్లు జిఎస్డిపి ప్రకారం కేటాయించాలి. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి. వాస్తవానికి మరి చిత్తశుద్ధి ఉంటే మరి ఇన్ని రోజులు, ఇప్పుడు దగ్గర దగ్గర 12 సంవత్సరాలు అవుతుంది బీజేపీ అధికారంలోకి వచ్చి, మరి ఏం చేస్తుంది? 12 సంవత్సరాలు దాటింది, మరి ఇన్ని రోజులు ఎందుకు రిజర్వేషన్ లేదు? ఇప్పుడు ఎలక్షన్ల ముందరనే మళ్ళీ మహిళా రిజర్వేషన్లనే ఎత్తుకున్నది. ఎందుకు అంటే మొన్నటికి మొన్న సీట్లు తగ్గించారు. ఏది? మూడోసారి. 2 సార్లు గెలిచిరు, పరిపాలించారు. మూడోసారి బీజేపీని వద్దు అని అనుకున్నారు జనాలు. వద్దు అని అనుకున్నప్పుడు ఎట్లకెళ్ళి మళ్ళీ 4వసారి అధికారంలోకి రావాలి, ఏం చేసైనా అనే ఒక మైండ్లో పెట్టుకున్నారు. ఈ డీలిమిటేషన్ ఏం చేస్తారు? నార్త్ల సీట్లు పెంచుకోవాలి, నార్త్ల సీట్లు పెంచుకోవాలి, మహిళా రిజర్వేషన్ అని చెప్పాలి. నార్త్ల సీట్లు ఎట్లా పెంచుకుంటారు? జనాభా ప్రాతిపదికన ప్రకారం పెంచుకోవాలి. అట్లా సరే, అట్లా ఇట్లా 2 తీర్లు అంటుండే ఆయన. ఇప్పుడు జిఎస్డిపి అంట, ఇప్పుడు ఆ రాష్ట్ర ఆదాయాన్ని బట్టి ప్లస్ ఇంకొకటి జనాభా ప్రాతిపదికన బట్టి జనాభా లెక్కలు లేవు, ఏం లేవు. లెక్కలు లేకుండా ఇష్టం వచ్చినట్టు డిలిమిటేషన్ చేస్తూ అంటున్నాడు. అయితే ఇక్కడ చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది, పెద్ద రాష్ట్రాలకేమో మంచిగా లాభం జరుగుతుంది. ఇప్పుడు పెద్ద రాష్ట్రాలల్లో యూపీలో కావచ్చు, అక్కడ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ మేలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ 2026 లెక్కల ప్రకారము మహిళా రిజర్వేషన్ల బిల్లు తెస్తే సంపూర్ణ మద్దతు ఇస్తాం. సరే, రిజర్వేషన్ ఏది? జనాభా లెక్కల ప్రకారం సంపూర్ణ మద్దతు ఇస్తామని అంటున్నారు. కానీ రిజర్వేషన్ల పునర్విభజనతో లింకు పెట్టడం ఖచ్చితంగా కుట్రే. సీట్ల పునర్విభజనపై పార్లమెంట్లో చర్చించాలి. 50%తో వెళ్తే రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలకు, స్మాల్ స్టేట్కు తీవ్ర నష్టం. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం కొట్టాలి. ఇదేనా మీరు కోరుకుంటున్నది? ఇక్కడనేమో పన్నులు కడుతున్నది రాష్ట్రం, మరి పన్నులు కట్టించుకుంటున్నది, మరి అక్కడ పోయి సలాం కొట్టాలి. మరి ఎందుకు వివక్ష? ఎందుకు సౌత్ మీద? మరి మన దగ్గర ఉన్న ఎంపీలు ఏం చేస్తున్నారు? ఇటువంటి విషయాల మీద మాట్లాడరు. మళ్ళా 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఏం చేస్తున్నారు? మరి రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడన్నా నోరు విప్పాలి కదా. చిన్న చిన్న దగ్గర పోయి గొడవలకు, చిన్న చిన్న గొడవలకు ఎంపీలు వస్తారు ఆడికి. ఏది? చిన్న గల్లీల గొడవకు ఎంపీలు మాట్లాడతారు, ఎంపీలు దిగుతారు, దాన్ని పెద్దగా చేస్తారు, గొడవ చేసి పబ్బం గడుపుకుంటారు. కానీ ఇంత పెద్దగా తీవ్ర అన్యాయం జరుగుతున్నది కదా. ఈ అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మరి మాట్లాడతలేరు వీళ్ళు? ఏమైంది వీళ్ళకు? మరి మాట్లాడాలి కదా. 50% సీట్ల పెంపుతో రాష్ట్రాల మధ్య అగాధం. 50% సీట్ల పెంపుతో పర్సెంటేజీల్లో తేడా ఉండదని, సీట్ల సంఖ్యలో మాత్రం భారీగా తేడా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పర్సెంటేజ్ల తేడా ఏముండదు, కానీ నెంబర్ సంఖ్యలో మాత్రం భారీగా తేడా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కేరళలో 20 సీట్లు, యూపీలో 80 సీట్లు ఉన్నాయని, 50% పెంచితే కేరళకు 30 సీట్లు వస్తాయి, యూపీకి 120 సీట్లు. 120, 80 అంటే 8, 4, 12, 120 సీట్లు వస్తాయన్నారు. అంటే ఈ 2 రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న 60 సీట్ల తేడా కాస్త సీట్ల పెంపు తర్వాత 90 సీట్లకు పెరుగుతుందని వివరించారు. ఈ అగాధం దక్షిణాది రాష్ట్రాల ఉనికి దెబ్బతీస్తుందని చెప్పారు. పర్సెంటేజ్ ప్రకారం కరెక్ట్గానే వస్తున్నది, మరి సీట్ల దగ్గరికి పోయేసరికేమో వాళ్ళకి సీట్లు పెరుగుతాయి, మనకు తక్కువ వచ్చేస్తాయి. మరి ఈ లెక్కన పోయేదానికంటే కూడా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి 80 సీట్లు ఉన్నాయి. 80 సీట్లలో 50% పెంచితే ఎంత? 40. 8, 4, 12, 120 అవుతాయి. ఈ 120 సీట్లు అంటే వాళ్ళకు 120 సీట్లు అవుతాయి. ఆ లెక్కన ప్రకారం పెంచుకుంటూ పోతున్నారు. జనాభా ప్రాతిపదికన తీసుకోవాలి కదా. జనాభా లెక్కల ప్రకారము ఇంతమందికి ఇన్ని ఈ లెక్కన తీసుకొని పోతే అప్పుడు మనకు కూడా లాభం జరుగుతుంది. జనాభా లెక్కలు లేవు, ఏం లేవు. ఆ లెక్క ప్రకారం సరే ఇప్పుడు 80 ఉన్నాయి కదా, 50% పెంచేద్దాం, 40 పెరుగుతాయి. 40 ఎక్కడెక్కడైనా డిసైడ్ చేసుకోవచ్చు. అట్లా అంటే మనకి ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. ఎన్ని అవుతాయి ఎక్స్ట్రా? 50% అంటే 4. ఇది ఇప్పుడు మనది ఏంటంటే 4 సీట్లే, చిన్న రాష్ట్రం కాబట్టి 4 సీట్లు. ఇక్కడ ఏంటంటే తెలంగాణతోని సౌత్తోని వీళ్ళతోని అవసరం లేదు అంటే మరి ఈ లెక్కన చేసుకుంటూ పోతే ఎట్లా? ఇప్పుడు మన దగ్గర జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే మనకు సీట్లు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నది.
ఆ లెక్కన చేస్తలేరు. ఈ రకంగా తీసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఉన్న 60 సీట్ల తేడా కాస్త సీట్ల పెంపుతో తర్వాత 90 సీట్లకు పెరుగుతుందని వివరించారు. ఈ అగాధం దక్షిణాది రాష్ట్రాల ఉనికి దెబ్బతీస్తుందని చెప్పారు. ఇద్దరిలో ఒకరి దగ్గర 100 రూపాయలు, పక్కింటి దగ్గర 100 కోట్లు ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇద్దరికి 100% పెంచుతున్నామని చెబితే 100 రూపాయలు 200 అయిపోతాయి, 100 కోట్లు 200 కోట్లు అవుతాయి. ఇది ఎక్కడ న్యాయం? మరి 100% పెంచుడు కాదు, సమానం పెంచు, పర్సెంటేజీ ప్రకారం పెంచు, లెక్కల ప్రకారం పెంచు. సరే ఆయన దగ్గర నీకు 500 ఉన్నాయి, నీకు 100% పెంచుతుంటే 500లోనికి 500 1000 అవుతాయి. ఈడ 50 రూపాయలు ఉన్నోనికి 100నే అవుతాయి. మళ్ళీ ట్యాక్సులు కట్టేది బరాబర్ ట్యాక్సులు కట్టించుకుంటారు. మళ్ళీ ఇచ్చేదేమో తిరిగి చక్కగా ఇస్తలేరు. తెలంగాణకు 30 పైసలు ఇస్తారు రూపాయి కట్టించుకొని. ఇవంతా వివక్ష ఎందుకు సౌత్ మీద? సౌత్లో ప్రజలు ఆలోచన చేయాలి. సౌత్లో ఎంపీలు ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు, ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రాల పనులు తోముతున్నారా? అందుకని ఎందుకు గెలిపించుకున్నామా ఇటువంటి వాళ్ళని? మొత్తం మన వాళ్ళే ఉంటే, బీజేపీ లేకుండా వేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించేటోళ్ళు, వాళ్ళకు భయం మొదలయ్యేది. నెక్స్ట్ కూడా మన వాళ్ళు అంతో ఇంతో గెలుచుకొని వస్తారు కదా అనే ఆలోచనతో ఉన్నారు. చూద్దాం వీళ్ళని ఎక్కడి వరకు పోతుంది, ఎంతవరకు పోతుంది. నెక్స్ట్ ఆ 8 కాస్త 0 కాకపోతే అడుగురి. ఎందుకంటే ఈ రకంగా తీసుకపోతే వివక్ష చూపిస్తే నువ్వు పార్టీలు పక్కకు పెట్టు. తెలంగాణ కోసం అయితే అందరు పార్టీలు అయితే ఏకమై కొట్లాడాలి కదా, మాట్లాడాలి కదా. పార్టీలు పక్కకు పెట్టి మాట్లాడాలి, అవి కూడా మాట్లాడతలేరు. సరే అమ్మ ఎక్కడ అన్యాయం? సరే రేవంత్ రెడ్డి మీద కోపం ఉంటే ఉండొచ్చు, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కొంతమందికి ఈర్ష్య ఉంటుంది. సరే ఆయన పక్కకు పెట్టుది, రాష్ట్రం కోసం అన్న కొట్లాడాలి కదా, అది లేదు. ఈ రకంగా చేసుకుంటూ పోతే ఎట్లా? అందుకనే ప్రతి ఒక్కరూ కొంచెము అవగాహన పెంచుకోరు. బీజేపీ చేస్తున్నది ప్రజల కోసం కాదు, దేశం కోసం కాదు, వాళ్ళు రాజకీయంగా వాళ్ళు బలంగా ఉండడం కోసమే ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఏది కూడా మనకు ఉపయోగపడే విధంగా ఒక్క పని కూడా, ఒక నిర్ణయం కూడా తీసుకుంటలేరు వాళ్ళు. డీలిమిటేషన్కు మహిళా బిల్లు ముసుగు, జనాభా లెక్కలు తేలకుండా చేస్తామనడం రాజ్యాంగంపై దాడే సోనియా గాంధీ. వాస్తవమే, జనాభా లెక్కలు తేలకుండా ఉన్న సీట్లని 50% పెంచుకుంటూ పోతాం, దానిలో అదే లెక్క ప్రకారం మహిళా రిజర్వేషన్లు అని చెప్పడం, ఇదంతా ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగం మీద దాడి చేసినట్టే. రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్నికల టైంలో మోదీ ఈ బిల్లును చేస్తున్నారు. ఎట్లనన్నా అధికారంలో ఉండాలి. మహిళా రిజర్వేషన్ మరి ఇన్ని రోజులు ఎందుకు తెలియదు? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే ముందల ఈ బిల్లు పెట్టి టైం పాస్ చేసుకుంటూ పోయి తీరా టైంకు పాస్ చేసేసి అప్పుడు మేము సాధించినాం, మా కోట్లు ఎగిరి మమ్మల్ని మళ్ళా గద్దె మీద గుజబెట్టుర్రి, మేము ఈ దేశాన్ని ఇట్లనే దోసుకుపోతాం, ఇట్లనే దోసుకు తింటాం అన్న కాడుకున్నది పరిస్థితి. నిజంగా మీరే ఆలోచన చేసుకోరు. ఇప్పుడు నేను చెప్పింది కూడా కాదు, మీరు ఆలోచన చేసుకోరు. చూస్తున్న వాళ్ళు ఎంత అన్యాయం జరుగుతున్నది, దేశానికేమో రాష్ట్రానికి దేశానికి ఎంత అన్యాయం జరుగుతున్నది అనేది, బీజేపీ వల్ల ఎంత జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించరు. గతంలో నేను కూడా అనుకున్నారే బీజేపీ ఉండాలి, బీజేపీ ఉంటే మన దేశానికి చాలా మంచిది, ఎప్పుడు ఎవరన్నా మన దేశం మీద దాడి చేసినా బీజేపీ వాళ్ళు ఉంటే కొట్లాడతారు, ఏదైనా సాధిస్తారని అంటాం. ఏం లేదు, ఇవి లేవు. బీజేపీ రాకముందుకు మన రూపాయి విలువ ఎంత ఉండే? డాలర్ అప్పుడు ఎంత ఉండే? 42 రూపాయలు 2014లో. 42 నుంచి అటు ఇటు పెరుగుకుంటా ఒక 52, 55 వరకు ఉండే, 54 వరకు ఉండే. మన రూపాయి విలువ పడిపోయి ఇప్పుడు డాలర్ విలువ ఎందుకు పెరిగిపోయింది? 95 దాటింది. మరి చైనా వాళ్ళది ఎందుకు పడిపోలే? మిగతా వాళ్ళది ఎందుకు పడుకోలే? అంటే పాకిస్తాన్ది పడిపోయింది కదా, చాలు. మనం ఎదగకున్నా పర్వాలేదు, వాడైతే ఎదగలే కదా, వాడినే దృష్టిలో పెట్టుకొని పని చేస్తారు అన్నట్టు. వాడు ఎదగలేగా, చాలు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం మనదే. ఇక్కడ జనాభా ఎక్కువైపోతారు, భూభాగం తక్కువైపోతుంది. రాను అందరూ విదేశాలకు వలసలు పోవాల్సిందే. ఈ పక్క దేశాలు ఈ దేశాలు అన్నీ కలిసిపోతాయి రానికి. ఈ గిట్లు ఏముండవు, ఇండ్ల కండ్ల కొట్టగదేస్తారు లాస్ట్కు. జనాభా నియంత్రణ కూడా లేదు. వీళ్ళు వచ్చి జనాభా నియంత్రణ మీద కూడా ఆలోచన లేదు. చీమ పుట్టల్లాగా జనాలు పెరిగిపోతున్నారు, జనాభా నియంత్రణ లేదు, ఏమీ లేదు. కొద్ది సంవత్సరాలలో చూడు దేశం పరిస్థితి ఎట్లా తీసుకుపోతారు అనేది. ఒక పరిపాలన ఎట్లా తీసుకుపోవాలి? జనాభా నియంత్రణ చైనా నియంత్రణ చేసుకోలేదా? స్టార్టింగ్లో అందరికంటే ఎక్కువ ఉండే
జనాభా నియంత్రణ చేసిండు, కట్టడి చేసుకున్నాడు, ఆ దేశాన్ని మంచిగా ఒక అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతున్నాడు. మన పరిస్థితి ఎప్పుడైనా మనం పోటీ పెట్టుకుంటే చైనాతోనే పోటీ పెట్టుకోవాలి. ఎందుకంటే రెండు ఈక్వల్గా ఉన్న దేశాలు గతంలో. మన రూపీ వాళ్ళ రూపీ చూసుకుంటే ఈక్వల్గా ఉండే. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఏ పొజిషన్లో ఉన్నారు మీరు ఆలోచన చేసుకోరు. చైనా ఏ పొజిషన్లో ఉన్నది, ఇప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నాము ఆలోచన చేస్తే అర్థమైపోతుంది. నిజం ఘోరం, ఇది చాలా ఘోరం. ఇవన్నీ రాజకీయాల కోసము దేశాన్ని ఆగం చేయడము ఇదే ఉన్నది. 3 సార్లు ఆల్ పార్టీ మీటింగ్ కోరినా తిరస్కరించారు. మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. దేశంలో ఒక్క పార్టీ లేదు కదా, అన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీల సూచనలు సలహాలు తీసుకోవాలి. తీసుకున్న ఆల్ పార్టీ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకోవాలి అందరికీ సబబుగా. అది లేదు, ఏం లేదు. ఒంటెద్దు పోకడ, ఏకపక్ష నిర్ణయాలు ఇవన్నీ చేసుకుంటూ పోతే రాజరిక పాలన, ఇది రాజుల పరిపాలించేది. గమనిస్తలేరా ప్రజలందరూ మీరు కూడా గమనించాలి. ఎందుకంటే ఈ ఒక్కసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 3వసారి కూడా మిత్రపక్షాల సహాయంతో మళ్ళీ వచ్చేసిండు. ఇక ఈ మిత్రపక్షాలు కలిసినా కూడా రాకుండా చేసే బాధ్యత ప్రజలదిగా. వద్దు, అవసరం లేదు. వాళ్ళు ఏమో చేస్తారు, ఎవ్వడున్నా చేస్తాడు. దేశంలో ఎవ్వడున్నా చేస్తాడు. అది దేశం కోసం కొట్లాడుతున్నట్టు ఇంతకుముందు కొట్లాడలేదా? ఇంతకుముందు ఉన్నోళ్ళు ఎవరైనా కొట్లాడతారు. ఈయన వచ్చినాక ఏమన్నా ఆపిండా? పశ్చిమ బెంగాల్ మొత్తం వలసలు వస్తా ఉన్నాయి. బీజేపీ వచ్చినాకనే వలసలు పెరిగినాయి వాళ్ళవి. మరి రోహింగ్యాలై మరి ఏం చేసింది బీజేపీ? లొడబీస్ ఏం చేయలే. వాళ్ళు వచ్చినాకనే విపరీతమైన వలసలు. మరి వీళ్ళు వచ్చినాక మరి సైనిక శక్తి మొత్తం వీళ్ళ దగ్గరనే ఉండే. మరి పెట్టి మొత్తం ఒకనొకరిని తరమొచ్చు కదా, తరమరు. కావాలి, ఇంకా గరం కావాలి, తవ్వ గరం కావాలి. గరమైనాక అప్పుడు కొట్లాట పెట్టి అప్పుడు పబ్బం గడుపుకోవాలి. ఇదే రాజకీయం. అధికారంలో ఉండడం కోసం ఏదైనా ఎంతకైనా తెగిస్తారు. మొండి పట్టుదలకు పోతూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు. సౌత్ అండ్ చిన్న రాష్ట్రాలను బలిపెట్టబోతున్నారనే ఆరోపణ వాస్తవమే. చిన్న రాష్ట్రాలను మొత్తం బలి తీసుకుంటున్నారు. ఏంది ఈ లెక్కన చేస్తారా? వాళ్ళకి 80 ఉన్నాయి, మీకు 50%, వీళ్ళు మీకు 50%, ఇట్లా పెంచుకుంటూ పోతే మరి ఎవరికి లాభం అవుతుంది? అది వాళ్ళకే లాభం అవుతుంది. జనాభా లెక్కలై జనాభా లెక్కలలో తీసుకోవాలి. లెక్కలలో తీసుకుంటే సెట్ అవుతుంది.